క్లియర్‌గా ఉంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా లాస్ట్ 20 డేస్ నుంచి ఐఎమ్ సిక్ విత్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అనమాట. అందుకే ఎన్ని లీడ్స్ వచ్చినా కూడా ఎవరిని నేను జాయిన్ చేయలేదు, కనీసం మాట్లాడలేదు. స్లోగా కొంచెం కొంచెం వాయిస్ వస్తుంది. సో ఐ జస్ట్ వాంట్ టు స్టార్ట్ ఎనీవే. నా వాయిస్ అర్థం అవుతే బెటర్ వీ కెన్ ఇంటరాక్ట్ మోర్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ సెషన్. అర్థమైతుంది. యా సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం ఏఐ గురించి తెలిసిన వాళ్ళే వస్తారు. తెలియని వాళ్ళు రారు, వస్తున్నారని చెప్పి నేను బిలీవ్ చేయను. ఆర్ తెలుసుకుందాకైనా సరే మనం ఎక్కువ మంది లేము కాబట్టి అందరూ ఎంతవరకు మీకు ఏఐ మీద నాలెడ్జ్ ఉంది. ఒకవేళ బిగినర్ అయితే బి అని చెప్పి టైప్ చేయండి చాట్లో. అడ్వాన్స్డ్ అయితే ఏ అని చెప్పి టైప్ చేయండి. మనకు చాట్ ఉంది జూమ్లో. సో బిగినర్ అయితే బి. నగేష్ గారు బి అని చెప్పి టైప్ చేశారు. గుడ్. అండ్ అదర్స్ అడ్వాన్స్డ్లో ఉన్నారా, మిడిల్లో ఉంటే ఎం అని చెప్పి టైప్ చేయండి అట్లీస్ట్. నాకు మీరు అడ్వాన్సా, బిగినర్సా, లేకపోతే మిడిల్లో కొంచెం నాలెడ్జ్ ఉందా అనేది తెలుసుకుందామని. ఓకే. యూజర్ వీకే టోల్ దెమ్ మిడిల్ నైస్. అండ్ హూ ఎల్స్? నేమ్ ఆన్ సారిక గారు హాయ్ ఐమ్ బిగినర్ నైస్. సార్ ఒప్పో సిపిహెచ్ నాకు నేమ్ తెలవట్లేదు, ఏమనుకోమాకండి. సో మీరు బిగినర్సా లేకపోతే మిడిలా లేకపోతే అడ్వాన్స్రా? శ్రీనివాసరావు గారు మిడిల్లో ఉన్నారు. నైస్. నైస్ సార్. సో యాక్చువల్గా మీ అందరికీ ఈ మా బ్రౌచర్స్ అయితే మా టీం వాళ్ళు షేర్ చేసి ఉంటారు. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ వన్స్ అగైన్. ఇది వచ్చేటప్పటికి యాక్చువల్గా మేము ఫిలిం స్కూల్ అండి మాది. ఎంతమందికి ఐడియా ఉందో, మాది ఎఫ్టిహెచ్ ఫిలిం స్కూల్ అని చెప్పి హైదరాబాద్లో ద లీడింగ్ ఫిలిం స్కూల్. ఈ ముఖ్య ఉద్దేశం ఏఐ క్లాసెస్ గురించి చెప్తానికి ఏంట్రా అంటే, మేము మా స్టూడెంట్స్కి ఏఐ ఏఐ కోర్సెస్ని ఇంటిగ్రేట్ చేసాం అన్ని డిపార్ట్మెంట్స్లో. సో వీఆర్ హ్యావింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఏఐ క్లాసెస్, లైక్ డైరెక్షన్లోను, సినిమాటోగ్రఫీలోను, సౌండ్ ఇంజనీరింగ్లోను, యాక్టర్స్కి, యాంకర్స్కి, అన్ని డిపార్ట్మెంట్లోనూ మేము ఏఐ అనేది ఇంటిగ్రేట్ చేసాం. బట్ వాళ్ళకి ఏంటంటే వారానికి ఒక క్లాస్ మాత్రమే రన్ అవుద్ది. ఇలా మనకి పర్టికులర్గా కోర్స్ లాగా, సబ్జెక్ట్ లాగా లేదు. సో నేను మా సీనియర్ స్టూడెంట్స్ ఎవరైతే లాస్ట్ ఇయర్ పాస్ అవుట్ ఉన్నారో వాళ్ళందరూ మమ్మల్ని అడుగుతుంది జరిగింది, సార్ మేము మళ్ళా కోర్స్ అంతా జాయిన్ అవ్వలేము కదా, ఏమైనా షార్ట్ టర్మ్లో మాకు ఏమైనా ప్లాన్ చేయొచ్చు కదా అని చెప్పంటే, లాస్ట్ మంత్ నవంబర్లో మేము ఈ ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్ కింద సపరేట్గా ఓన్లీ ఏఐ వరకే అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేలాగా 4 వీక్స్ ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తాం జరిగింది. సో అందులో భాగంగా మీరు చూసుకున్నట్లయితే నేను నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. ఓకే. మ్మ్. ఓకే. సో మీరు చూసినట్లయితే మనకి ఈ బ్రౌజర్ అందరికీ, నాకు తెలిసి మీ అందరికి అందినని చెప్పి అనుకుంటున్నా. సో ఈ 4 వీక్స్ ప్రోగ్రాంలో మనకు వచ్చేది విజువల్ ఎఫెక్ట్స్ సంబంధించినవి. ఇప్పుడు యానిమేషన్స్లో ఇండస్ట్రీ అనేది చాలా అడ్వాన్స్గా వెళ్తున్నాయి కదా. సో రియల్ టైమ్ వీడియో ఫుటేజెస్ని మనం ఏఐలో జనరేట్ చేసి చేయొచ్చా, రెండు ఇంటిగ్రేట్ చేయొచ్చా అంటే ఎస్ వీ కెన్ డూ. అలాగే వీడియో జనరేషన్స్ మనం ఏమైనా ప్రాంప్ట్ ఇచ్చి ఆ ప్రాంప్ట్తో ఇమేజెస్ క్రియేట్ చేయగలుగుతున్నాం, దాన్ని వీడియోస్లో జనరేట్ చేయొచ్చు అంటే అది చేస్తాము. అలాగే తమ్నెయిల్ క్రియేషన్స్, ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ ఉంటే వాళ్ళు యూట్యూబ్లో వాళ్ళకి తమ్నెయిల్స్ కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వర్చువల్ బ్యాక్గ్రౌండ్ సంబంధించినవి కానీ ఏమైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ స్క్రిప్ట్ రైటింగ్ పరంగా ఫిలిం నాలెడ్జ్లో ఉన్న దాని ప్రకారంగా ఫిలిం స్కూల్లో మనం 3 యాక్ట్ స్ట్రక్చర్ పరంగా స్క్రిప్ట్ రైటింగ్ క్లాసెస్ రన్ చేస్తున్నాం. ఇది ఏఐ స్టోరీస్, మనం ఏఐ సంబంధించిన ఫిలిమ్స్ రాయాలనుకుంటే ఎలా రాయాలి, అసలు స్టోరీ బేస్ నుంచి నాకు ఐడియా ఉందండి, దీని కథ రూపంలో నేను చేయాలనుకుంటే ఎలా చేసుకోవచ్చు అనేది చేయొచ్చు.
అని వీడియో ఎడిటింగ్లో కూడా ఇప్పుడు చాలా టూల్స్ వచ్చేసినాయి మనకి. పాడ్కాస్ట్లు కానీ క్రియేట్ చేసేవి కానీ చాలా అడ్వాన్స్డ్ టూల్స్ వచ్చేసినాయి. లైక్ ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పాడ్కాస్ట్ ఫుటేజ్ మనం ఎడిట్ చేసి 3 లేయర్స్లో పెట్టి, పాడ్కాస్ట్ అంటే ఇద్దరు మనుషులు ఉంటారు, ఇద్దరికి 2 కెమెరాలు అండ్ సెంటర్ ఒక కెమెరా ఉండాలి. అలా 3 కెమెరాల ఫుటేజ్లు మనం కలిపి ఉన్న ఫుటేజ్ని మనం అవుట్పుట్ చేయాలంటే ఆల్మోస్ట్ ఒక మంచి ఎడిటర్కి ఇస్తే 1 or 2 days పట్టుద్ది. అలాంటిది మన దగ్గర టూల్స్ కొన్ని వచ్చేసినాయి ఏఐలో. ఆటోమేటిక్గా అదే కట్ చేసుకుని మనకి ఇచ్చేస్తుంది వితిన్ మినిట్స్లో. మనం ఒక 2 hours 2 daysలో చేయాల్సిన వర్క్ ఒక 10 minutesలో అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇంక్లూడింగ్ దాంట్లో మన షార్ట్స్ కూడా మనం డివైడ్ చేసి చేసుకోవచ్చు, ఆ టాపిక్స్ అన్ని కవర్ అవుతాయి. అలాగే క్యారెక్టర్ క్రియేషన్, ఇప్పుడు మనం యానిమేషన్స్ కానీ ఇప్పుడు ఏ ఫిల్మ్ మేకింగ్ అందరూ చూస్తున్నారు, కానీ అన్ని చోట్ల కన్సిస్టెన్సీ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది మన దగ్గర లేవు. అదే క్యారెక్టర్ని అన్ని షార్ట్స్లో అన్ని సీన్స్లో వెళ్ళాలనుకుంటే ఎలా, ఆ సీన్స్ మనం ఎలా కన్సిస్టెన్సీ ఆఫ్ క్యారెక్టర్స్, ఏ సీన్స్ మారినా కూడా అదే కన్సిస్టెన్సీ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలంటే దాని మీద ఎలా చేస్తాం అనేది నేర్పిస్తాము. జనరల్గా బయట అది దొరకట్లేదు, బట్ అది కూడా మనం నేర్పిస్తాం జరుగుద్ది. ప్రొఫెషనల్ గ్రాఫిక్స్ వెబ్సైట్స్ కానీ మనం ఏమైనా చేయాలనుకుంటే ఎలా చేసుకోవాలి నేర్పిస్తాము. అలాగే ఏఐ క్లోన్ అవతార్, మనం 24 గంటలు మనం ఏమైనా కంటెంట్ క్రియేషన్ దాని మీద చేయాలని చెప్పి అనుకుంటే దానికి ఫుల్ సెటప్ కావాలి, కెమెరామ్యాన్ కావాలి, యాంకర్ కావాలి, లైట్ సెటప్ కావాలి. ఇవన్నీ లేకుండా ఒక్కసారి మన వాయిస్ని మన వీడియోని మనం క్లోన్ చేసుకుని మనం షూటింగ్ ప్రాసెస్ సెటప్ ఏం లేకుండా నెంబర్ ఆఫ్ టైమ్స్ డైలీ ఎన్ని వీడియోస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే అది ఈరోజు ఒక శాంపుల్గా కూడా చేసి చూపిస్తాము. మేము ఫ్రమ్ లాస్ట్ 6 months నుంచి చేస్తూనే ఉన్నాం మనిషి లేకుండా. అలాగే ఏఐ సాంగ్ మేకింగ్, మనకి ఇప్పుడు సాంగ్స్ కూడా ఒక సాంగ్ మనం ఒరిజినల్గా డబ్బింగ్ స్టూడియోలోకి వెళ్ళి లిరిక్స్ రాసి దాన్ని మేక్ చేసి సౌండ్ చేసి అన్నీ కంపోజ్ చేసి చేయాలని చెప్పి అనుకుంటే ఇట్ కాస్ట్ అరౌండ్ 25,000 ఒక ప్రొఫెషనల్గా కావాలనుకుంటే ఒక సాంగ్కి. పాడేవాళ్ళు దాన్ని బట్టి, ఇంకా సింగర్ అయితే వాళ్ళే 25,000 30,000 50,000 కూడా తీసుకుంటారు మా దగ్గర వచ్చి సాంగ్స్ పాడే. మనకు ఓన్ డబ్బింగ్ స్టూడియో ఉంది ఫిలిం స్కూల్లో. అలా ఏం లేకుండా మనం మ్యూజిక్ని సాంగ్స్ని కాపీరైట్ పడకుండా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకునేలాగా మనం ఎన్ని సాంగ్స్ అయినా జనరేట్ చేసుకోవచ్చు. అవి ఎలా చేస్తాం అనేది కూడా మనం చూపిస్తాం జరుగుతుంది. సో ఇది మా ముఖ్య ఉద్దేశం. సో మార్కెట్లో ఉన్న దాని ప్రకారం ఇమేజ్ జనరేషన్ కానీ, వీడియో జనరేషన్ కానీ, విఎఫ్ఎక్స్ సంబంధించిన కానీ, సౌండ్ కానీ, క్లోన్ కానీ, కంటెంట్ మేకింగ్ కానీ, వీటి మీద మాత్రమే ఏఐ అనేది బాగా యూస్ఫుల్ అయ్యేలాగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడం జరుగుతుంది, చేస్తడం జరుగుతుంది. కానీ వాళ్ళకి ఎంతవరకు యూస్ఫుల్ అవుతుందో తెలియదు, కానీ మాకు ఫిలిం మేకర్స్గా ఫిలిం స్కూల్లో మాత్రం ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ టాపిక్స్. సో దానికోసం అని చెప్పి మేము లాస్ట్ 2 years నుంచి రీసెర్చ్ చేసి ఆల్మోస్ట్ నేనైతే ఒక ఆల్మోస్ట్ 6 to 8 lakhs దాకా ఖర్చు పెట్టాను ఏఐ కోర్సెస్లో అన్నీ నేర్చుకుని మా స్టూడెంట్స్కి నేర్పిద్దామని. బట్ అది ఎలాగో బయట మా స్టూడెంట్స్కి చెప్తాం జరుగుతుంది షార్ట్ టర్మ్ కోర్సులో. ఆ షార్ట్ టర్మ్ కోర్సులో ఎలాగో చెప్తున్నాం కదా అని చెప్పి అవుట్ సైడర్స్ కూడా ఇది చెప్దాం అనేది ప్లాన్లో మేము ఇది ఇస్తాం జరుగుతుంది. సో ఈ ప్లాన్లో ముఖ్యంగా నేను డెమోకి తీసుకుంటాను. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎవరెవరికి ఏం డౌట్స్ ఉన్నాయి అనేది ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై, నేను తెలుసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. మీకు ఎవరెవరికి ఏం డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి నాకు చెప్పండి. దాన్ని బట్టి మనం ఈ ప్రోగ్రామ్ని ఇంకెంత బాగా తీసుకురావచ్చు, లేకపోతే మీకు ఏం డౌట్స్ ఉంటే నేను ఏం క్లారిఫై చేసుకోవచ్చు అనేది నాకు ఒక అండర్స్టాండింగ్లోకి వెళ్తాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ ఉన్నా అట్లీస్ట్ నేను బ్యాచ్ వచ్చేటప్పటికి 29th of December నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం మేము. సో ఈ లోపల మాకు చాలా టాపిక్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ మీద నేను మీకు డెమోస్ తీసుకుంటాం జరుగుతుంది. ఈరోజు జస్ట్ ఇంట్రడక్షన్ దాని కింద నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అసలు ఎందుకు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలని చెప్పి ఏమైనా అనుకున్నా, లేకపోతే మీరు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి మిడిల్లో ఉన్నారు, కొందరు బేసిక్లో ఉన్నారు, ఈ ప్రోగ్రామ్ నాకు ఎలా యూస్ఫుల్ అవుతాయి అని చెప్పి మీకు ఏమైనా అనిపించినా మీరు అడగొచ్చు. అది నేను ఈ ఈ కోర్సులో అది సాధ్యమా కాదనేది చెప్పేస్తాను. మీకు ఏం డౌట్స్ ఉంటే డెఫినెట్గా అడగండి. ఎవరైనా మైక్ ఆన్ చేసే ఉంటాయి మీ ప్రోగ్రాంలో. మీకేం డౌట్స్ ఉంటే ఇమేజ్ ఎలాగా ప్లే అవుతుంది సార్ చెప్పండి. సార్. ఇమేజ్ ఒక ఇమేజ్ తీసుకుంటాము. అవును. ఒక రామాయణంలో రాముడు తీసుకుంటే ఆయన ఒక అవతారము, విష్ణు అవతారము,
దాని ఇమేజ్ ఎలాగా మనకి మనిషిలాగా యాక్టింగ్ చేయవచ్చా అనుకొని నాకు డౌట్ ఉంది. చక్కగా చేయొచ్చండి. కానీ అదే క్యారెక్టర్ని అందరూ ఇప్పుడు ప్రాంప్టింగ్ ఇప్పుడు అందరూ సెర్చ్ చేసేది ఏదైతే ఉన్నాయో గూగుల్లో దాన్ని ఇదివరకు సెర్చ్ అనేవాళ్ళు. ఇప్పుడు మనం దాన్ని ప్రాంప్ట్ అంటున్నాం. ఏఐలో వచ్చేప్పుడు ప్రాంప్టింగ్ అంటున్నారు. మనం ఆ ఇమేజ్ ఏదైతే ఉందో విష్ణు అవతారం కానీ ఎన్ని అవతారం ఇమేజ్ ఏదైతే ఉందో ఇమేజ్ని మనం క్రియేట్ చేయగలుగుతాము. ఆ ఇమేజ్తో యాక్టింగ్ కూడా చేయించగలుగుతాం. దానికి మనకి ఓకే. పర్టికులర్ స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ పరంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా రాయాలి అనేది మనం తెలుసుకోగలిగితే ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఆ ఇంపాక్ట్లో క్రియేట్ ఓకే. చేసుకుంటాం ఎలా అనేది మనం చేసి చూపిస్తామండి. యాక్చువల్ డెమోస్లో కూడా మనం చేసి చూపిస్తాం. బట్ ఈరోజు ఉన్న డెమోస్లో ఏంటంటే ఫస్ట్ నాకు మీ వైపు నుంచి ఎవరెవరికి ఏం డౌట్స్ ఉన్నాయి అనేది తెలుసుకోగలిగితే నేను దాని దగ్గరగా మీకు పర్టికులర్గా చేసి చూపిస్తాం అనేది జరుగుతుంది. And Sanikan, we can also translate the same course in English, but here mostly of our all our Telugu audience. So I just want to tell Telugu. If you want in English, I can translate in English also. And before that, I want to know each and everyone, where are you coming from? మీ అందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది చాట్లో టైప్ చేయండి. హైదరాబాదా, విజయవాడ, బెంగళూరా. ఇప్పుడు ఇంగ్లీష్లో అడుగుతుందంటే వాళ్ళు తెలుగు రాకపోయి ఉంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఓకే ముంబై నైస్ సో ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజ్ ఆల్సో వీ కెన్ ట్రాన్స్లేట్ ద సేమ్ బట్ మోస్ట్లీ దిస్ కోర్స్ ఈజ్ డిజైన్ ఫర్ తెలుగు అండ్ దిస్ ఈజ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. సార్ ఎంఎన్సిఎల్ అంటే సార్ మంచిర్యాలనా? నాకు అర్థం కాలేదు. ఫ్రమ్ రాజమండ్రి నైస్. సార్ ఎంఎన్సిఎల్ అనేది ఒకటి అర్థం కాలేదు అంతే, మిగతా అన్నీ అర్థమైనాయి. సో హైదరాబాద్ నుంచి ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా మీరు ఆఫ్లైన్లో రావచ్చు అండ్ ఆన్లైన్లో కూడా రావచ్చు. అండ్ మీ అందరినీ బేస్ చేసుకుని ఇది పర్టికులర్ టైమింగ్ గుంటూరు. వెంకట శివ గారు గుంటూరు అన్నారు. ఓకే. మే ఐ నో విచ్ టూల్స్ యు ఆర్ యూజింగ్? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ టుడే సెషన్. మనం ఏమేమి టూల్స్ వాడతాము, ఎలా వాడతాము, ఏం చేస్తాం అనేది కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం జరుగుతుంది. డోంట్ వరీ. అండ్ మీ అందరికీ మాడ్యూల్ కూడా మనం పంపిస్తున్నాను ఈరోజు. ఏఐ కోర్సులో మీకు ఏమేమి మాడ్యూల్స్ మనం క్లాసెస్లో యూస్ చేస్తాము. జనరల్గా మా దగ్గర నుంచి వచ్చిన మీ ఫ్లయర్లో మేమేం మెన్షన్ చేయలేదు ఏ టూల్స్ యూస్ చేస్తున్నామని. అది వాంటెడ్లీగా మేమేమి మెన్షన్ చేయలేదండి. ఎందుకంటే ఎవ్రీడే టూల్స్ చేంజ్ అయిపోతున్నాయి. నేను ఇప్పుడు చాట్ జీపీటీ 5 అనే లోపల పొద్దున్న 6 అయినా రావచ్చు. వర్షన్స్ మారిపోతున్నాయి. అండ్ ఏ టూల్లో అయినా సరే మనం ఈ ప్రోగ్రామ్స్ చేయొచ్చు. బట్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ దానికోసం మాత్రం మేము మిడ్ జర్నీ వాడుతున్నాం. ఎంతమంది ఇక్కడ మిడ్ జర్నీ ఆల్రెడీ యూస్ చేస్తున్నారు? ఇఫ్ యు ఆర్ యూజింగ్ టైప్ వై ఎస్ అని. మిడ్ జర్నీ వాడేవాళ్ళు ఎస్ అని చెప్పేసి వై అని చెప్పి టైప్ చేయండి. ఎస్. ఒకవేళ ఒకవేళ మిడ్ జర్నీ యూస్ చేయకపోతే ఎన్ అని చెప్పి టైప్ చేయండి నో అని. ఓకే. ఎన్. సార్ వెంకట శివన్ ఎన్. నాగేష్ నో ఐడియా. మోటార్ నో ఐడియా. సో మార్కెట్లో చాలా టూల్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఒక ఎస్ అని చెప్పి అనే వాళ్ళు కూడా నేను ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఓన్లీ ఒకళ్ళే ఎస్ అన్నారు. మిడ్ జర్నీలో మీరు డిస్కార్డ్ వాడుతున్నారా? జియోమీ 24108. సో టోటల్ డ్యూరేషన్ అండ్ ఫీ. యా ఐ విల్ టెల్ సార్. ద టోటల్ డ్యూరేషన్ ఈజ్ 4 weeks. I think you already got the brochure. If you not got, definitely I will share you now. And the batch is starting on ఈ సిలబస్ కూడా షేర్ చేస్తుందండి. ఇప్పటివరకు ఎక్కడ నేను సిలబస్ని రివీల్ చేయలేదు. మీకు ఏ సిలబస్ టాపిక్స్ మాడ్యూల్స్ ఏ వస్తున్నాయి అనేది కూడా దీనిలో మెన్షన్ చేస్తాం జరుగుతుంది. మీరు మొత్తం చూడవచ్చు. ఇమేజ్ జనరేషన్ నుంచి ఏమేమి వస్తున్నాయి, వీడియో జనరేషన్ నుంచి ఏం పాయింట్ వాడుతున్నాం, ఎడిటింగ్, సాంగ్ మేకింగ్ టూల్స్, యూట్యూబ్ టూల్స్, క్లోనింగ్ అవతారు కంప్లీట్గా మీకు ఇది పీడిఎఫ్ పంపిస్తాం జరిగింది. ఎవ్రీడే మనకి 1.5 hour క్లాస్ ఉంటుంది. క్లాస్
డౌట్ సెషన్ అయింది, దాని తర్వాత మీ డౌట్స్ అన్నీ అడగొచ్చు. 4 week means Monday to Friday, sir. Monday to Friday, we will be having classes like that 4 weeks. And each class is 1.5 hour. ఆఫ్లైన్ క్లాస్ అయిన తర్వాత మీ డౌట్స్ ఉంటే అవి ఎంతసేపు అయినా మనం డిస్కస్ చేయొచ్చు, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకునే అంతవరకు. అండ్ దీని సర్టిఫికేషన్ ఇష్టం జరుగుతుంది. అండ్ వీటి మీద జాబ్స్ ఓరియంటేషన్ కావాలంటే వాటికి సంబంధించిన కూడా రెఫరల్స్ ఇష్టం జరుగుతుంది. ఇది ఈ రోజుల్లో మాత్రం కంపల్సరిగా ప్రతి వ్యక్తి ఈ కోర్సు తెలుసుకోవడం వల్ల ఉపయోగమే తప్ప దానిలో కల్లా మైనస్ అయితే ఏం లేదు. దెర్ ఈస్ నో మైనస్ పాయింట్ by learning this course. Obviously, this is a plus point for you. Once again. So, ఇందాక ఒకళ్ళని అడిగాను, Sunny, we can understand the timing. It is based on everyone interest. As I have kept a demo for 3 options, morning, afternoon, and evening. Most of the people has opted for evening 6 o'clock demo class. So mostly, I think everyone will be free in the evening time only. Or మా పర్టికులర్ టైమింగ్ అయితే మేము క్లాస్కి రాగలం అని చెప్పాను అంటే ప్లీజ్ మెన్షన్ యువర్ టైమింగ్స్ విచ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్, మీ ఫ్యూచర్లో జాయిన్ అవ్వాలని చెప్పి అనుకుంటే మీరు ఏ టైం అయితే ఇంట్రెస్ట్ ఉన్నారు జాయిన్ అవుతాను కూడా మీ చాట్లో మెన్షన్ చేయండి. నేను మా టీంకి ఇచ్చి ఏ టైమింగ్లో అయితే మాకు బ్యాచ్ ఫామ్ అవ్వగలుగుతా ఆ టైంలో బ్యాచ్ చేయగలుగుతాం. నెక్స్ట్ సార్, ఎర్లీ మార్నింగ్ ఆర్ లేట్ ఈవినింగ్ మీన్స్ టైమింగ్ మెన్షన్ చేయండి సార్. బిఫోర్ వాట్ ఏఎం అండ్ ఆఫ్టర్ వాట్ పిఎం. ప్రతి ఒక్కరు టైం మెన్షన్ చేయండి. ఏ టైం పెట్టుకోవచ్చు, ఎనీ టైం 9 AM to 12 PM. పొద్దున నగేష్ గారు ఆఫ్టర్ 7 PM. సన్నీకాన్ 9 AM to ఆర్ 8 to 9 PM. ఓకే. అదర్ పీపుల్ ఇఫ్ యూ వాంట్ టు లర్న్, మీరు ఏ టైంలో నేర్చుకోవాలనుకున్నారో ప్రతి ఒక్కరు ఒకవేళ రావాలనుకుంటే ఏ టైం అనేది చూడండి. టెన్ AM, ఈవినింగ్ 6 is fine. 10 AM. ఒకవేళ మేము పర్టికులర్ టైంలో అందరిని కలిపేసి ఒకే టైంలో రాకపోతే నేను 2 టైమింగ్స్ అయినా సరే బ్యాచెస్ చెప్తానికి రెడీగా ఉన్నానండి. బట్ న్యూ బ్యాచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 29th of December. ఈ నెలలో 29th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుద్ది. మనకి మేబీ న్యూ ఇయర్ ఫస్ట్న క్లాస్ ఉండకపోవచ్చు. అలాగే మనకి ఫెస్టివల్ టైంలో మీ అందరి రిక్వెస్ట్ మీద ఆ టైమింగ్ ఉండవు. ఏ టైమ్స్ అయితే క్లాసెస్ లేవో ఆ టైం క్లాసెస్ని మేము కంపన్సేట్ చేసి ఎక్స్టెండ్ చేస్తాం ఇంకో వారం. సో ఫీ వచ్చేటప్పటికి మీకు ఆ బ్రౌచర్ పంపించలేదా? పంపించాను. 1 second, I am sending the fee brochure also. ఫీ అనేది ఐ విల్ మెన్షన్ యూ, ఆ బ్రౌచర్ చూస్తున్నానండి. ఈజ్ దెర్ ఎనీ అదర్ డౌట్స్? టూల్స్ వచ్చేటప్పటికి మేము క్యారెక్టర్ కన్సిస్టెన్సీ యూస్ చేసేది మిడ్ జర్నీ వాడుతున్నాము. మీకు ఇక్కడ చాలా కోర్సెస్లోనే చాలా టూల్స్ అన్నీ కూడా మెన్షన్ చేశాను. ఇవన్నీ ఫ్లెక్స్ లోరా అని చెప్పి, నానో బనానా కానీ, మీ వీడియో జనరేషన్ చేస్తానికి రన్వే కానీ, అదర్ వ్యాన్ 2.2 కానీ, హేజన్ కానీ చాలా టూల్స్ యూజ్ చేస్తాం. ఇవి కాకుండా కూడా చాలా టూల్స్ మనం మెన్షన్ చేస్తాం. బ్రాయ్ కానీ, ఐడియోగ్రామ్ కానీ, ఫాలే కానీ, ఫోటోషాప్ ఏ టూల్స్ కానీ, చాట్ జీపీ కానీ. సార్, సో డూ వీ గెట్ ఫ్రీ క్రెడిట్ ఫర్ ప్రాక్టీస్ ఆర్ హౌ లాంగ్? మనకు ఫ్రీ క్రెడిట్స్ ఏం లేవండి. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ఫ్రీ క్రెడిట్ టు ఎనీ ఆఫ్ ద టూల్. బట్
ఒక ప్లస్ పాయింట్ మా దగ్గర జాయిన్ అవుతాం వల్ల ఏంటంటే అది మా దగ్గర జాయిన్ అవుతాం అనేది ఏం లేదు. మనం ఏంటంటే ఈ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఎనీ టూల్స్ వీఆర్ యూజింగ్ ఆర్ ఆల్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఒకవేళ నేను ఏమన్నా చేయగలుగుతా అంటే మీ 4 వీక్స్ ప్రోగ్రామ్ టైంలో మిడ్ జర్నీ వరకు నేను ఏమైనా సపోర్ట్ చేయగలుగుతాను మీకు ఇమేజ్ జనరేషన్ దానికోసం. ఎందుకంటే మా ప్లాన్లో అది వాటి వరకు అంటే ఆ యొక్క మెయిల్ ఐడి దాని మీద మనకి ఛాన్స్ ఉంటుంది. ఆ ఛాన్స్ ఉన్న దాని మీద మీ కోర్స్ అయ్యేంత వరకు నేనేం సపోర్ట్ చేస్తాను. నేను ఆన్లైన్లో ఉన్నప్పుడు మీకు లొకేషన్ అడిగితే నేను అది యాక్సెప్ట్ చేస్తే మీకు వచ్చుద్ది. రిమైనింగ్ ఆల్ ఆర్ పెయిడ్ అండి. వీడియో ఎడిటింగ్లో ద బెస్ట్ టూల్స్కి ప్రాంప్టింగ్ నేర్పిస్తారా? సార్ వీడియో ఎడిటింగ్ అయినా సరే ఏఐ టూల్స్, ఏఐ అనేది అన్ని సాఫ్ట్వేర్లు కావండి, జస్ట్ టూల్స్ మాత్రమే. ఆ టూల్స్లో మనం వీడియో ఎడిటింగ్లో ఏ టూల్స్ వచ్చినాయో ఆ టూల్స్ అన్నీ నేర్పిస్తాం. మార్కెట్లో ఉన్న టూల్స్ వరకు ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఎలా క్యాప్షన్ పెట్టుకోవాలి, ఎలా మనకి ఆ, చేసుకోవచ్చు అనేది నేర్పిస్తాము. బట్ సాఫ్ట్వేర్స్ నేర్పించం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీమియర్ ప్రోలో ఏఐ టూల్స్ ఎలా వచ్చినాయి, ఆ టూల్స్ ఎలా వాడాలనేది నేర్పిస్తాం. సార్ ఎనీ టాస్క్ వెంకట శివ గారు ఏ టాస్క్ అయినా చేసుకోవచ్చు అండి. ఎనీ టాస్క్ నవ్వు ఇన్ ద మార్కెట్ ఉన్నాయి అన్నీ చేయొచ్చు. మీరు ఓన్గా ఏ ఫిలిమ్స్ అయినా చేయొచ్చు. అది ఎనీథింగ్ కార్టూన్స్ చేయొచ్చు, రియలిస్టిక్ క్యారెక్టర్స్ చేయొచ్చు, డిఫరెంట్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని స్టైల్స్లో మనం యూజ్ చేయొచ్చు. నో వీఆర్ నాట్ యూజింగ్ శామ్ 3. వీఆర్ యూజింగ్ క్లింగ్ ఏఐ. అండ్ మీకు బ్రౌచర్లో చూపించినట్టు బ్రౌచర్లో ఏవైతే ఉన్నాయో మాడ్యూల్స్, ఈ మాడ్యూల్స్లో ఉన్న టూల్స్ అన్నీ మనం యూజ్ చేస్తాము. ఇవి కాకుండా కూడా ఇంకా చాలా టూల్స్ యూజ్ చేస్తాము. బట్ ఏంటంటే మనము ఎవ్రీ టూల్స్కి మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన నెస్టీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ క్లింగ్ ఏఐకి సబ్స్క్రిప్షను, మిడ్ జర్నీకి సబ్స్క్రిప్షను, చాట్ జీపీటీ సబ్స్క్రిప్షన్, ఇలా అన్నిట్లో మనం సబ్స్క్రిప్షన్ యూజ్ చేస్తాం కదా. ఇమేజ్ జనరేషన్కి సబ్స్క్రిప్షన్, వీడియో జనరేషన్ సబ్స్క్రిప్షన్, ఇలా కాకుండా అన్నీ కలిపి ఒక టూల్ ఉందండి. ఆ టూల్లో మనం మనం పే చేసినంత వరకే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అందరం ఆవేశంగా మిడ్ జర్నీ యూజ్ చేసి మిడ్ జర్నీలో మనం అన్ని క్రెడిట్స్ లూజ్ అయిపోతున్నాయి, తెలుసో తెలియకో ఏం చేయాలనేది. ఇట్స్ fall.ai సార్, fall.ai. మీకు కావాలంటే చేసి చూపిస్తాను. దిస్ ఈస్ ఎ వండర్ఫుల్ టూల్, fall.ai అని చెప్పేసి. చాలా 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 యూస్ఫుల్ టూల్. ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోయినా కూడా ఇది యూస్ చేయండి. చాలా బాగుంది ఈ టూల్. దీనిలో మనం మంత్లీ సబ్స్క్రిప్షన్కి యూజ్ లేదు, కానీ మార్కెట్లో ఉన్న అన్ని టూల్స్ దీనిలో వచ్చేస్తున్నాయి. A to Z, నానో బనానా, VO3, క్లింగ్, ఎనీ టూల్ యూ కెన్ యూజ్ ఇట్. బట్ ఏంటంటే మనం పే చేసుకుని ఎంతవరకు కావాలో అంతవరకు మనం యాడ్ ఆన్ చేసుకుంటాం. ఇక్కడ మినిమం $10 సరిపోద్దండి. ఇక చూడండి బ్యూటిఫుల్, $10 పెట్టుకుంటే మీకు 400 ఇమేజెస్ జనరేట్ చేస్తుంది. 400 ఇమేజెస్ జనరేట్ చేస్తే అసలు మనం ఊరినే సబ్స్క్రిప్షన్స్ యూస్ చేసుకుని అమౌంట్లు వేస్ట్ చేసుకున్నాం తప్ప ఏం లేదు. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన నెక్స్ట్ లేదు. ఇక్కడ మనకి ఎక్స్ప్లోర్లోకి వెళ్తే మీకు A to Z ఇక్కడ మనకి టూల్స్ అన్నీ అవైలబుల్లో ఉంటున్నాయి. వ్యూ ఆల్ మోడల్స్ అని టైప్ చేస్తే ఇవన్నీ టూల్సే. మీరు ఇమేజ్ టు ఇమేజ్ కావాలనుకుంటే ఏ టూల్, ఇమేజ్ టు 3D కావాలంటే ఎన్ టూల్, ఇమేజ్ టు వీడియో కావాలంటే ఎన్ టూల్. దీనిలోకి వచ్చేటప్పటికి మీకు మనం ఏం టిక్ చేసుకున్నాం, 142 టూల్స్ ఉన్నాయి. ఇమేజ్ నుంచి వీడియో చేసే దాంట్లో VO3 ఉన్నాయి, అన్నీ ఇవన్నీ టూల్సే. క్లింగ్ ఏఐ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనం ఏదైతే యూస్ చేసుకున్నామో వాటి వరకే కన్జ్యూమ్ అవుతుంది తప్ప మనకి అమౌంట్ వేస్ట్ అవ్వట్లే. యు గాట్ మై పాయింట్. మనం ఏదైతే యూస్ చేసుకుంటున్నామో వాటి వరకే కన్జ్యూమ్ అవుతుంది. మనం వాడని అమౌంట్లు మనకి పోతున్నాయి అదర్ టూల్స్లో. అండ్ ఈ fall.aiలో ఆల్మోస్ట్ మీరు అమౌంట్ ఏదైతే వేసుకున్నారో మీరు యూస్ చేసుకోకపోతే 365 days వరకు ఉంచుతున్నారు.
వన్ ఇయర్ వరకు మీకు మీ మీ అమౌంట్ ఎక్కడ వెళ్ళట్లా. క్రాష్ అవుతుందండి సార్, ఐ డెంట్ గెట్ యూ. సైట్ క్రాష్ అవుతుంది అంటున్నారా వికే గారు? మీరు మ్యూట్ తీసి మాట్లాడవచ్చు సార్ ఒకవేళ చెప్పాలనుకుంటే. నేను లాస్ట్ 5-6 మంత్స్ నుంచి వాడుతానండి, నాకు ఎక్కడ క్రాష్ అవ్వలేదండి. ఓకే. నేను ఈ లాస్ట్ రీసెంట్ టైమ్స్లో అయితే నాకు ఎక్కడ క్రాష్ అవ్వలేదు, అన్నీ యూజ్ అయినాయి, అన్నీ వస్తున్నాయి. ఎప్పుడైనా మనకి జనరేట్ అవుతానికి అవ్వలేదు కానీ నా క్రెడిట్స్ అయితే ఎక్కడ పోలేదు, నా అమౌంట్ అలాగే ఉన్నాయి, నేను యూజ్ చేసిన వల్ల నాకు జరుగుతూనే ఉన్నాయి. బట్ ఓకే, ఈ రీసెంట్గా అయితే మనకేం కంప్లైంట్స్ లేవండి. ఈ ఫాల్ డాటా అనేది చాలా చాలా యూస్ఫుల్ అయింది. మనం ఎవ్రీ మంత్ క్లింగ్ ఏలో కానీ వీటిలో అమౌంట్స్ పెట్టుకుని సబ్స్క్రిప్షన్ మోడల్స్కి వెళ్ళే బదులు వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ ఇది. నేను వేరే చోట తెలుసుకుని నేర్చుకుని నా ఎక్స్ప్లోరింగ్లో నేర్చుకుని దానివల్ల యూస్ చేస్తాను. బట్ నా దగ్గర అన్ని టూల్స్ ఉన్నాయి. మీకు ఒకవేళ రిఫరల్స్ కావాలన్నా కూడా మనం క్లింగ్ ఏఏలో మీరు చూసుకుంటే మనకి ఫ్రీగా వచ్చేటప్పటికి క్లింగ్ ఏఏలో జనరల్గా మనకి 360 600 వస్తాయి. ఆ, మనం పే చేసుకుని కొనుక్కోవాలనుకుంటే మాత్రం మన సబ్స్క్రిప్షన్లో మన మోడల్ బేస్ చేసుకుని మన అమౌంట్స్ ఉన్నాయి. $32 చేసుకుంటే ఒక 3000 క్రెడిట్స్ దాకా వస్తాయి మీకు. ఒకవేళ జాయిన్ అవ్వకపోయినా నా దగ్గర రిఫరల్ ప్రోగ్రామ్ ఉంది. మీరు దానిలో చేసుకుంటే ఫస్ట్ టైం మీరు బై చేసుకుంటే మాత్రం మీకు 5000 క్రెడిట్స్ వస్తాయి. ఒకవేళ కావాలంటే ఆ రెఫరల్ది కూడా నీకు పంపిస్తాను, మీరు యూటిలైజ్ చేసుకోండి ఎవరైనా బై చేసి క్లింగ్లో. కానీ ఆల్రెడీ ఉన్న ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే ఆ అకౌంట్లో ట్రై చేయమాకండి. కొత్త అకౌంట్లో ట్రై చేస్తా అంటే మాత్రం ట్రై చేయండి. మీరు దీనిపై క్లిక్ చేసుకుని ఈ రిఫరల్ వాడుకుంటే మీకు ఒక 5000 క్రెడిట్స్ యూజ్ అవుతాయి. అందుకు క్లింగ్ అయ్యేలో మనకి జనరేషన్ చాలా తక్కువలో అయిపోతుంది. ఎస్ సార్, ఏమన్నా మాట్లాడాలనుకుంటే చెప్పండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. సారిక గారు, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ టాక్. హలో. మీరు సండే ఎడిటింగ్ ప్రతి ఆదివారం ఎడిటింగ్ చేస్తాను సార్. ఓకే, మన సండే రోజు క్లాసెస్ ఏమి ఉండవండి, మండే టు ఫ్రైడే వరకే. వై బికాస్ సాటర్డే మా స్టూడెంట్స్కి మేము క్లాసెస్ చెప్పుకోవాలి. సో ఎవ్రీ ఫిలిం మేకింగ్ స్టూడెంట్స్కి మేము ఏఐ ఫ్రీగానే చెప్తున్నాం ఇక్కడ. లైక్ డైరెక్షన్ స్టూడెంట్స్ కానీ, స్క్రిప్ట్ రైటింగ్ స్టూడెంట్స్ కానీ, ఎడిటింగ్ స్టూడెంట్స్ కానీ, యాక్టింగ్ స్టూడెంట్స్ కానీ, వీళ్ళందరికీ సాటర్డే రోజున మేము క్లాసెస్ చెప్తాం కాబట్టి ఆ రోజు మనకి క్లాసెస్ చెప్తాను కావాలి. సో వీ డిజైన్ మండే టు ఫ్రైడే క్లాసెస్ ఓన్లీ. వీకెండ్ క్లాసెస్ మనకి ఏమి ఉండవు ఈ కోర్సులో ఒకవేళ జాయిన్ అవుతాయి. ఇక మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు సార్ ఈ లోపల. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి సార్, కొన్ని టెక్స్ట్ అయినా చేయండి, మాట్లాడకపోయినా నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సార్ ఇప్పుడు ఏంటి ఎడిటింగ్ నేర్పించగలుగుతారు ఇవి ఆన్లైన్? సార్ ఎడిటింగ్ కోర్స్ సెపరేట్గా ఉన్నాయండి. ఇప్పుడు ఇయర్ ఎండ్ ఆఫర్ కూడా రన్ అవుతుంది. ఇయర్ ఎండ్ ఆఫర్లో వెళ్ళాలన్నా కూడా వెళ్ళొచ్చు. ఆ, మీకు 3 మంత్స్ కోర్సెస్ ఉంటాయి, 6 మంత్స్ కోర్స్ ఉంటాయి, 1 ఇయర్ కోర్సెస్ కూడా ఉంటాయి ఎడిటింగ్లో. ఆన్లైన్లో కూడా చెప్తున్నాం. మనం ఫోటోషాప్, ప్రీమియర్, ఫైనల్ కట్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, డిఐ, ఆరు ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఒకటి, తెలుగు టైపింగ్ ఒకటి చెప్తాం 6 మంత్స్ కోర్సెస్లో. దాంతోపాటు మోషన్ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ సాఫ్ట్వేర్ కావాలనుకుంటే 1 ఇయర్ కోర్సెస్కి వెళ్ళొచ్చు. నాకు ఇమేజ్ అనుకో యాక్టింగ్ చేయగలుగుతుంది రాముడు, మరి విష్ణు కానీ, శివు కానీ, ఆదిశక్తి కానీ. సార్ ఇమేజ్ అన్నీ చేసుకోవచ్చు సార్. ఎడిటింగ్. దానికి ఎడిటింగ్, బేసిక్ ఎడిటింగ్ ఏమైనా ఒక సాఫ్ట్వేర్ ఏమైనా నేర్చుకోండి సార్. అన్ని కోర్సుల్లో నేర్చుకోవాల్సిన ఎడిటింగ్. మీరు జాబ్కి వెళ్ళాలనుకుంటే నేను చెప్పిన కోర్సు. బట్ మీ జాబ్ కాదు, నాకు నేనుగా ఓన్ కంటెంట్ క్రియేటర్ కావాలనుకుంటే ఏదైనా ఒక ప్రొఫెషనల్ కోర్స్ నేర్చుకుంటే చాలు. ఐ మీన్ టు సే, మీరు ఏమైనా కోర్స్ అంటే ఒక ప్రీమియర్ ప్రో నేర్చుకోవచ్చు, అది మనకు 1 మంత్లో అయిపోద్ది. అడ్వాన్స్డ్గా నేర్చుకోవచ్చు. ఇలా మా 3 మంత్స్ 6 మంత్స్కి వెళ్ళాల్సిన నెక్స్ట్ లేదు.
మాది రామాయణం ఒకటి ప్రాజెక్ట్ ఉంది సార్. చేయొచ్చండి. అది మొత్తం రామాయణంలో హనుమాన్, లక్ష్మణ్, సీతమ్మ క్యారెక్టర్ ఎలాగో ఇమేజ్ చేసుకోవచ్చండి. పెట్టేసి జనరేట్ వాళ్ళు చేసుకోవచ్చు. అయి యాక్టింగ్ అయి చేయగలరు. మనం చూపిస్తాం కూడా. సార్ ఇది మనకు 4 వీక్ కోర్స్ లేదా ఫీజెస్ అడిగారు కండి. ఈ బ్రోచర్ కూడా పంపిస్తాను. 4 వీక్స్ మండే టు ఫ్రైడే 7,000 75,000 ప్లస్ జిఎస్టీ ఉంది. ఇది ఇన్స్టాల్మెంట్లో కట్టుకుంటే 30 ప్లస్ 30 ప్లస్ 15 కట్టవచ్చు. ఫస్ట్ 3 వీక్స్లో కంప్లీట్ చేసుకోవాలి. లేదు నేను స్పాట్ పేమెంట్లో చేసుకుంటా అంటే ఎట్ ప్రెజెంట్ 37,500 ప్లస్ జిఎస్టీకి చేస్తున్నాం. కోర్సు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మీకు ఇదే కోర్సు చెప్పిన ఫ్యూచర్లో మాకు గుర్తుండాలి కదా సార్. మేము రాసుకుని ఏమైనా మాకు ఉన్నాయా, ఈ వీడియోస్ ఏమైనా రికార్డెడ్ కావాలనుకుంటే మీరు కంప్లీట్ 75,000 కట్టుకుంటే మీకు కంప్లీట్గా లైఫ్ టైం ఫ్రీ లాగా ఉండేలాగా ఈ వీడియోస్ మీ క్లాసెస్ చెప్పినవన్నీ మీకు ఎల్ఎంఎస్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టంలో అప్లోడ్ చేసి మీకు యూజర్ పాస్వర్డ్ క్రియేట్ చేసి మీకు ఇస్తాము. మీ లైఫ్ టైం వినొచ్చు. ఎక్కడ డౌట్ వచ్చినా కూడా ఫ్యూచర్లో వినొచ్చు. లేదు జస్ట్ వన్ టైం క్లాసెస్లో మాత్రం వినాలనుకుంటే యూ కెన్ గో ఫర్ 37,500. ఓకే. మీకు ఆ పీడిఎఫ్ కూడా మీకు పంపిస్తాను. అది కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. ఈరోజు టూల్స్ మీద మనం ఏమీ వెళ్ళట్లేదండి. ఈరోజు జస్ట్ అసలు జనాలు ఇంట్రెస్ట్ ఏమేమి ఉన్నాయి అనేది అడుగుదామని దాని మీద చెప్తున్నాము. ఈ వీక్ మొత్తం మనకి ఎవ్రీడే ఒక్కొక్క దాని మీద నేను చేసి చూపిస్తాం జరుగుద్ది. మీరు జాయిన్ అవ్వచ్చు ఈవినింగ్ పూట్ల. ఎవ్రీ 2 డేస్కి 3 డేస్కి ఒకసారి మీ డెమో ఉంటుంది. మీరు ఈరోజు అడిగిన బేస్ చేసి నాకు ఇది అవుద్దా, ఇది పాసిబులా, ఇది క్రియేషన్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఈరోజు అడిగితే మీకు అవన్నీ చేసి చూపిస్తాం. ఈరోజు మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవచ్చు. సార్ కానీ ఒక కోర్స్ ఆడియో ఉంది. సార్ ఒకవేళ సాగంటి కోటేశ్వర ఆడియో అనుకో రామాయణము, ఆ, మనం ఇమేజ్ పెట్టేసి ఆ ఇమేజ్ యాక్టింగ్ చేయగలుగుతుంది బ్యాక్గ్రౌండ్ లో. చెయ్యొచ్చు. లేదు అది అది కూడా చేసి చూపిస్తాను సార్. మీ నెక్స్ట్ క్లాస్లో మీరు డెఫినెట్గా జాయిన్ అవ్వండి. సార్. ఇమేజ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. అసలు జనరల్గా మనం ప్రాంప్టింగ్ ఏది పడితే అది రాస్తున్నాము. అలా కాకుండా వీటికి ఒక ప్రాసెస్ ఉందండి. మనం ఒక ప్రాంప్టింగ్ ప్రాపర్గా మీరు చెప్పినట్టు ఒక ఫిలిం లాగా చేయాలనుకుంటే మన ప్రతి దాంట్లోనూ ఒక సబ్జెక్ట్ ఉండాలి. ఏ సబ్జెక్ట్ సబ్జెక్ట్ క్యారెక్టర్ రామాయణం. ఏంటి అనేది అనేది ఉండాలి. అలాగే కెమెరా మూమెంట్ ఉండాలి. ఏ కెమెరా మూమెంట్ ఎలా మూవ్ అవుతుంది క్యారెక్టర్లో. అలాగే మనం ప్రాంప్ట్లో ఎమోషన్ రాయాలి. ఎమోషన్, మూడు, టోన్ ఈ మూడిట్లో ఏదైనా రాయాలి ప్రాంప్ట్లో. అలాగే మీకు సబ్జెక్ట్ ఎవరు బేస్ చేసుకుని వెళ్తుంది అనేది రాయాలి. ఇదేం షార్ట్ టైప్. మనకి 7 బేసిక్ షార్ట్స్ ఉన్నాయండి. లాంగ్, ఎక్స్ట్రీమ్ లాంగ్, మిడ్, క్లోజప్, ఎక్స్ట్రీమ్ క్లోజప్ అని చెప్పి కెమెరా డిపార్ట్మెంట్లో ఒక 7 బేసిక్ షార్ట్స్ ఉంటాయి. దాంట్లో ఏ షాట్ వాడుతున్నాం, ఏ షాట్ ఏ షార్ట్ టైప్ తీసుకుంటున్నాం, డ్రోన్ షాటా, లో యాంగిల్ షాటా, ఇవన్నీ ఎక్స్ట్రా షార్ట్స్. కానీ 7 బేసిక్ షార్ట్స్ అయితే మనకు తెలిసి ఉండాలి. అలాగే మనకి ఎన్విరాన్మెంట్ ఏం వాడుతున్నాం, ఏ ఎన్విరాన్మెంట్లో తీస్తున్నాం అనేది ప్రాంప్ట్లో రాయాలి. అలాగే మనం విజువల్ స్టైల్ ఏంటి, ఇది కార్టూన్ స్టైలా, రియలిస్టిక్ స్టైలా, లేకపోతే పెయింట్ స్టైలా, ఏ స్టైల్లో మనం చేస్తున్నాం అనేది రావాలి. అలాగే లైటింగ్ యూస్ చేస్తున్నాం, లైట్స్ ఎలా యూస్ చేయాలి, లైటింగ్ సెటప్ ఎలా వాడాలనేది తెలవాలి. అలాగే అట్మాస్ఫియర్ ఇప్పుడు ఎలా ఉండాలి. ఇదంతా ఒక ప్రాంప్ట్లోనండి. ఒక ప్రాంప్ట్లో దీన్ని బేస్ చేసుకుని రాస్తే మనకి ఎగ్జాక్ట్గా మనం ఒకటి రాయొచ్చు. కలర్ ప్యాలెట్ తెలవాలి. ఈ ప్రాంప్ట్ ఎలా రాయాలనేది మనం నేర్పిస్తాం. ఇప్పుడు ఏఐ మహాభారతం వాటి స్టార్లు ఇస్తున్నది అలా రాగలుగుతుంది సార్. ఎలా సార్ ఎలా ఏఐ ఇప్పుడు మహాభారతం ఇస్తున్నది కదా వాటి స్టార్ లో. అవును. హాట్ స్టార్లోనా అది ఏఐ. చక్కగా చేయొచ్చండి. చక్కగా చేయొచ్చు. కానీ ఏంటంటే మనం చేసేటప్పుడు మనకి క్రెడిట్స్ అనేవి కిల్ అయిపోతాయండి. ఇప్పుడు నేను స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు మిడ్ జర్నీ అని చెప్పి ఏదైతే మీకు అన్నానో దాంట్లో ఇమేజెస్ మాత్రమే జనరేట్ చేయాలి. నాకు తెలియక దాంట్లో వీడియో కూడా జనరేట్ చేశాను. దాంట్లో నాకు నేను పే చేసిన బేసిక్ ప్లాన్ 3 రోజులు అయిపోయింది. ఇమేజ్లు వస్తున్నాయి కదా అని చెప్పి ఆ ఇమేజెస్ని వీడియోలో కన్వర్ట్ చేసుకుంటాం.
ఇలా చేస్తాం వల్ల చాలా అమౌంట్లు వేస్ట్ చేసుకున్నాను తెలవక. సో మనం ఆ, అమౌంట్లు జాగ్రత్త వాడాలని చెప్పి అంటే ఇప్పుడు ఫాల్ డాట్ ఏ ఏదైతే అన్నానో అది కూడా చాలా రీసెర్చ్ చేసిన తర్వాత దాంట్లో సబ్స్క్రిప్షన్ మోడల్ లేదు. దాంట్లో నేను ఎంత యూస్ చేసుకుంటే అంత కన్జ్యూమ్ అవుతుంది. 400 ఇమేజెస్ దాకా క్రియేట్ అవుతుంది. అక్కడే వీడియో చేసేసుకోవచ్చు కూడా. అక్కడే వీడియో జనరేట్ చేసుకోవచ్చు, అక్కడే విఎఫ్ఎక్స్ జనరేట్ చేసుకోవచ్చు, అక్కడే ఇమేజ్ చేసుకోవచ్చు కూడా. కానీ నేను ఇండివిజువల్గా మీకు మిడ్ జర్నీలో ఎలా చేసుకోవాలి, క్లింగ్లో ఎలా చేసుకోవాలి అనేది చేసి చూపిస్తాం. అలాగా మీరు ఓన్గా మీరు ప్రాంప్ట్ జనరేటర్స్ కూడా చేయొచ్చండి. మేము మా దానికి నేను మిడ్ జర్నీలో వచ్చేటప్పటికి నేను చాట్ జీపీటీలో ఐఎమ్ హ్యావింగ్ మై ఓన్ ఎఫ్టిహెచ్ మిడ్ జర్నీ ప్రాంప్ట్ బిల్డర్. మా ఓన్గా ఇలా మీ పేరుతో మీరు ప్రాంప్ట్స్ ఎలా మీరు ఒక జీపీటీని తయారు చేసుకోవచ్చు, మీ ఓన్ జీపీటీ కూడా ఎలా తయారు చేసుకోవచ్చు కూడా నేర్పిస్తాను మేము. సో మీరు ఎప్పుడైనా అప్లై చేస్తున్నప్పుడు మీ ఓన్ పేరు మీదే మీరు మీకు కావాల్సిన రాస్తే దానికి కావాల్సిన ప్రాంప్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇందా చెప్పాను, మీరు ఒక ప్రాసెస్లో ప్రాంప్ట్ రాయాలంటే 7-8 స్టైల్స్ ఒక ప్రాంప్ట్లో రాయాలి. అలా మీ క్లీన్డ్ ప్రాంప్ట్ చేయాలి. క్లింగ్ ప్లాన్స్ ఎలా ఉన్నాయండి? క్లింగ్స్ ఇప్పుడు కొంచెం పర్లేదు సార్. ఇంతకుముందు నేను నేర్చుకునే టైంలో అయితే క్లింగ్ ఎవ్రీ యొక్క ఎవ్రీ ప్రాంప్ట్ ఆల్మోస్ట్ మనకి 50 దాకా జనరేట్ చేసేది. ఇప్పుడు మనకి 25 జనరేట్ చేస్తుంది, మనం పెట్టుకునే స్టాండర్డ్స్ బేస్ చేసుకుని. ఎన్ని అమౌంట్ ఎంత ఎన్ని అవుట్పుట్స్ కావాలి ఒక్కొక్క ఇమేజ్ దానికి ఎన్ని అవుట్పుట్స్ బేస్ చేసుకుని మీటింగ్ లోనే మాకు అవుతుంది. ఈ ప్రీవియస్గా మనం చేసినవి అంటే 2-3 యూస్ చేసాము. దీనిలో వన్ ఆఫ్ ద థింగ్. బట్ క్లింగ్ అనేది ఒక క్లారిటీగా క్లియర్గా ఉంది. క్లింగ్ కన్నా ఇంకా ఎక్కువ అవుట్పుట్ వచ్చేది ఏంటంటే VO3. ఐ హోప్ మీ అందరు యూస్ చేసి ఉంటారు, బట్ బాగా కాస్ట్లీ ఉన్న అన్ని వీడియో జనరేషన్ దాంట్లో VO అనేది చాలా బాగా జనరేట్ చేస్తుంది. అలాగే ఎక్కువ అమౌంట్ కూడా దానికి అవుతుంది. మీరు ఎప్పుడైతే ఇలా వీడియో జనరేషన్ క్రెడిట్స్ కొనాలని చెప్పనుకున్నారో మీకు ప్రాజెక్ట్ ఉంటే తప్ప మీరు కొనమాకండి. మీరు బేసిక్ ప్లాన్లోనే వెళ్ళండి. ఏ టూల్స్ యూస్ చేసినా. నాకు ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చిందండి. ఒక చిన్న యాడ్ చేయమన్నారు. నేను ఒక యాడ్ ఒప్పుకున్నాను. ఒక 20-30 వేలు ఇస్తున్నానంటే తప్ప మీరు ఎక్కువ అమౌంట్ పెట్టేసి సబ్స్క్రిప్షన్స్లోకి వెళ్ళమాకండి. లేకపోతే నా ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఒక చిన్న 10 మినిట్స్ ఫిలిం చేయమన్నారు, లేకపోతే 3 మినిట్స్ ఫిలిం చేయమన్నారు అని చెప్పంటే మీరు అప్పుడు ప్లాన్స్ని ఎక్స్టెండ్ చేయండి తప్ప నార్మల్ టైంలో మీరు హై ఎండ్ దానికి మాత్రం వెళ్ళమాకండి. అలా వెళ్ళి మళ్ళీ ఎవ్రీ మంత్ కన్స్యూమ్ అయిపోతున్నాయి, మళ్ళీ మనం కొనుక్కోవాల్సి వస్తుంది, మీరు యూస్ చేయకపోతే. అండ్ ఈ ప్రోగ్రామ్ అయ్యేటప్పటికల్లా మీరు యాడ్ ఫిలిం మేకింగ్ చేసుకోవచ్చు. మీరు మీరు ఓన్గా యాడ్స్ తెచ్చుకోవచ్చు. మీరు ఓన్గా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు. మీరు ఓన్గా ప్రతిరోజు మీ ప్రమేయం లేకుండానే మీరు ఒక యాంకర్ లాగా మారవచ్చు. మేము రోజు చేస్తామండి ఒకటి జస్ట్ ఊరినే ప్రాంప్ట్లు బేస్ చేసుకుని చేసేస్తామన్నమాట. మంచి ఉండరు. జస్ట్ మా ఇన్స్టాగ్రామ్లో ఎవ్రీడే మేము యూస్ చేస్తాము, మీకు చూపిస్తాను. అది మంచి కాదు, బట్ రోజు మేము సినిమా వార్తల్లాగా పెట్టేస్తాం అనమాట. ఎఫ్టీహెచ్ ఛానల్లో మీరు వెళ్తే 1 సెకండ్, మీకు చాలా వీడియోలు ఉన్నాయి. ఏ వీడియో అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఉందనుకోండి, మీకు ఆడియో Is వస్తుంది లేదు. power packed film updates. Let's jump straight into the madness. Update 1. NTR Neil combo is all set to resume shooting in the next few days. And guess what? A massive night shoot schedule is kicking off. సో ఇది అసలు మంచి కాదండి, ఇది ఏఐ జనరేటెడ్. ఈయన ఒరిజినల్ మనిషి వచ్చేటప్పటికి ఇది ఈయన ఒరిజినల్. నీతోనే మాట్లాడుతున్నాను. యాక్టర్ అవ్వాలనుకుంటున్నావు కదా, నీకోసమే ఆన్లైన్ యాక్టింగ్ క్లాసెస్ రెడీగా ఉన్నాయి. ఆన్లైన్ యాక్టింగ్ క్లాసెస్ అంటే ఇంగ్లీష్ లో ఉంటాయి అనుకుంటున్నావా? అచ్చ తెలుగులో క్లారిటీగా వివరించి విడమర్చిన చెప్పి సో
ఈయన్ని మేము క్లోన్ చేసాం. ఈయన మా ఫ్యాకల్టీ, యాక్టింగ్ ఫ్యాకల్టీ. ఆయన క్లోన్ చేసి రోజు ఆయన వీడియోస్ వస్తాయి అన్నమాట. ఆయన మనుషులు లేడు అట్లా. and fiery film updates. ఇది మనిషి ఏం లేడు. Full on. Let's jump straight in. Update 1. Heroine Kriti Shetty emotional. సో ఇలా మనం జనరేట్ చేసుకుని రోజుకి ఎన్ని వందల వీడియోలైనా పెట్టుకోవచ్చండి. మీరు రోజుకి అట్లీస్ట్ ఒక 10 వీడియోస్ పెట్టుకుంటా ఉంటే మీ ఛానల్ ఎవరో ఒకళ్ళు చూసి షార్ట్స్ రూపంలో ఫాస్ట్గా వెళ్తాయి. ఆర్ యూట్యూబ్ ఛానల్లో బాగా ఫేమస్ అవ్వాలనుకుంటే ఏమైనా కిడ్స్ రిలేటెడ్ వీడియోస్ చేసుకోండి. కిడ్స్ సంబంధించిన ఏ వీడియోస్ చేసినా కూడా ఫాస్ట్గా వెళ్తాయి. ఎందుకంటే కిడ్స్ వీడియోస్ ఎక్కువ మంది చూస్తారు. ఈ కైండ్ ఆఫ్ వీడియోస్కి బెస్ట్ ఏమున్నాయి సార్ అంటే హేజన్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ సార్. మేము చాలా జనరేట్ చేస్తాం. నిన్న కూడా ఒక చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ వాళ్ళే మీకు హేజన్లో యాడ్లే రన్ చేసేస్తున్నారండి. నేను ఒక యాడ్ చూసాను అనుకుంటా. ఐ థింక్ ఐ విల్ షో యూ. ఒక యాడ్ చూసానండి. వాళ్ళు క్లింగ్లోనే చేసేస్తున్నారు, హేజన్లోనే వీడియో యాడ్స్ చేసేస్తున్నారు వాళ్ళు. ఆర్ మేము చేసే హేజన్లో అయినా మేము చూపిస్తాం. లేకపోతే చాలా ప్రోగ్రామ్స్లో మన అవతార్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి మన ఓన్ది, మనం ఎలా జనరేట్ చేసుకోవచ్చు అనేది మనం చేసి చూపిస్తాం. మనకు అవతార్స్ అని చెప్పి ఉంటాయండి. మేము ఒక అవతార్ని క్రియేట్ చేసాము. ఇది మా ఫ్యాకల్టీ. ఇలా కింద వీడియోస్ ఎన్నైనా సరే ఈ యూస్ చేసుకుని జనరేట్ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్స్ మేము రోజు ప్రాజెక్ట్స్ ఎవ్రీడే వీడియోస్ వెళ్తూనే ఉంటాయండి. మన ఓన్ అవతార్ అయినా చేసుకోవచ్చు. సేమ్ అదే వాయిస్ రావాలనుకుంటే మనం 11 ల్యాబ్స్ అనే టూల్ వాడతామండి. 11 ల్యాబ్స్ అని చెప్పి ఒక టూల్ ఉంటుంది. అది వాడుకుంటే దాంట్లో కూడా మనం మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ సేమ్ మన వాయిస్ క్లోన్ చేసుకోవచ్చు. చాలామంది ఇది యూస్ చేసి ఉంటారు. ఒకవేళ యూస్ చేయకపోతే యూస్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మా మా ఓన్ వాయిస్ని మేము క్లోన్ చేసి అలా మేము రోజు జనరేట్ చేస్తాం అనమాట వీడియోస్. హేజన్ అనేది బాగుంటుంది. హెడ్ షాట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఎన్ని వీడియోస్ అయినా చేయొచ్చు. దాని లిమిట్ ఏం లేదు. దానికి దానికి ప్లాన్ ఇప్పుడు నేను చెప్పిన ఇందా చూపించిన ఒక మోడల్ని ఒక క్లోన్ చేసి సేమ్ అదే వాళ్ళ వాయిసే వాళ్ళ వీడియోకి మనం కనెక్ట్ చేసి ఎన్ని యాడ్ ఏజెన్సీకి మనం మేము చేసిస్తామన్నా కూడా ఇప్పుడు మార్కెట్లో ఉన్న ప్రైస్ 60,000. నేను 60,000 తీసుకుని ఒక ఏజెన్సీకి వెళ్ళి మీకు అలా యాంకర్ లేకుండా ఒక యాంకర్తో మనం చేసేస్తామని చెప్పి వాళ్ళు సెటప్ చేసి ఇవ్వచ్చు. అది కూడా మీ క్లాస్లో భాగంగా మనం నేర్పిస్తాం 1 or 2 డేస్లో మన క్లాసెస్లోకి వెళ్ళినప్పుడు. హౌ టు క్లోన్ యువర్ ఓన్ వాయిస్, హౌ టు క్లోన్ యువర్ ఓన్ వీడియో అని. సో ఇంకా మనకు ఒక పావు గంట ఉందండి. సో మనం టైం వేస్ట్ చేయకుండా ఈరోజు మీ డౌట్స్ అన్నీ అడగండి. నెక్స్ట్ డెమో క్లాస్లో మీకు లైవ్లో మీరు అడిగినప్పుడు ఇందాక సార్ అడిగినట్టు ఒక ఇమేజ్ని ఎలా చేసి చూపిస్తాం, లేకపోతే మనం చేసినవి ఏమైనా ఉన్నాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం జరుగుతుంది. మీ డౌట్స్ ఏమైనా ఉన్నా క్లారిఫై చేయొచ్చు, అడగొచ్చు. టైప్ చేయండి. ఒకవేళ మీకు మాట్లాడతాం ఇష్టం లేకపోతే షై ఉన్నా కూడా మీ చాట్లో టైప్ చేయండి. మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేద్దాం. సో ఇందా నేను చెప్పినట్టు అలా వీడియోస్ జనరేట్ చేస్తానికి మనకి టూ టూల్స్ యూజ్ అవుతున్నాయండి. హేజన్, 11 ల్యాబ్స్. మంత్ మొత్తంలో కూడా మనకి ఖర్చు అవుతాయి. హేజన్లో వచ్చేటప్పటికి మనకు 2,200 చేంజ్, 11 ల్యాబ్స్ వచ్చేటప్పటికి 1,900 చేంజ్. ఆల్మోస్ట్ ఒక 4,000లో మీ సెటప్ మొత్తం అయిపోతాయి. అలా ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ మీ ఓన్గా చేసుకోవచ్చు. డ్యూరేషన్ మీన్స్ సార్ వీడియోనా? ఫీజు ఇందా మీకు మెన్షన్ చేశాను కదండి. డ్యూరేషన్ వచ్చేటప్పటికి 4 వీక్స్ ప్రోగ్రామ్ అండి ఇది కంప్లీట్గా. ఇది 4 వీక్స్ ప్రోగ్రామ్. అండ్ ద ఫీజు మీకు ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మీకు నేను ఇది ఫస్ట్ బ్యాచ్ తీసుకున్న అవుట్ సైడర్స్కి. బయట వాళ్ళకి ఇంతకుముందు నేను క్లాసెస్ తీసుకోలేదు. ఓన్లీ మా స్టూడెంట్స్కి మాత్రమే, ఫిలిం స్కూల్ పిల్లలకి మాత్రమే మేము క్లాసెస్ తీసుకున్నాం. ఇది నా ఫస్ట్ బ్యాచే అవుట్ సైడర్స్కి జాయిన్ అయ్యేవాళ్ళు కాబట్టి నేను స్పాట్ పేమెంట్లో దీన్ని హాఫ్ అమౌంట్కి ఇచ్చేస్తున్నా. నేను ఒక్కొక్క టూల్కి నేర్చుకున్నవి ఆల్మోస్ట్ నేను క్యారెక్టర్ కన్సిస్టెన్సీ దానికోసం ఆల్మోస్ట్ ఒక 6 lakhs పైన ఖర్చు పెట్టాను.
అదే క్యారెక్టర్ రావాలంటే అలా అన్ని ఫ్రేమ్స్లో అన్ని సీన్స్లో రావాలని. బట్ ఇవన్నీ కలిపేసి మనం ఇచ్చుకునే ప్రైజెస్ వచ్చేటప్పటికి ఫస్ట్ బ్యాచ్కి 37,500కి అయిపోతుంది. మీరు ఇన్స్టాల్మెంట్లో కట్టుకుంటే మాత్రం ఇది 75,000ని 3 ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకోవచ్చు ఫస్ట్ 3 వీక్స్లో. రికార్డెడ్ వీడియోస్ కావాలనుకుంటే 75,000 పే చేసుకోవాలి మీ ఫ్యూచర్లో లైఫ్ టైం ఎప్పుడైనా వినాలనుకుంటే. జమ్మూలో ఉన్నారు. ఎస్ సార్. సార్ ఏఐ మీద డెఫినెట్గా జాబ్స్ ఉన్నాయండి. మనం రెఫరెన్స్లు కూడా ఇస్తాం. నేను నేర్చుకున్న చోట కానీ నేను చాలా చోట్ల అన్నీ ఎక్స్ప్లోర్ చేసిన చోట్ల రెగ్యులర్గా పెడతానే ఉన్నారు. ఏఐ నాకు వచ్చు అని చెప్పంటే వారు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అది ఎడిటింగ్లో అయినా దేనిలో అయినా. ఓన్లీ వీడియో ఎడిటింగ్కి ప్రైజెస్ ఎలా ఉంది. 3 months కోర్స్ ఉందండి. ఏదైనా 3 సాఫ్ట్వేర్లు తీసుకోవచ్చు. ఫోటోషాప్ ప్రీమియర్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని, ఫోటోషాప్ ప్రీమియర్ ఎఫ్సిపి కానీ, ఫోటోషాప్ ప్రీమియర్ డిఐ కానీ, ఈ మూడిట్లో చెప్పేసి ఈ 2 days టు గో అని చెప్పేసి ఇంకా మేము ఇయర్ ఎండ్ ఆఫర్ని క్లోజ్ చేస్తున్నాం. దాంట్లో కావాలనుకుంటే మాత్రం మీకు 25,000కి వచ్చేద్దండి. 1,000 రూపీస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్. టోటల్ 26,000లో ప్రొఫెషనల్గా నేర్పిస్తారు. అండ్ ఫిలిం స్కూల్ మా దగ్గరే ఎందుకు జాయిన్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే, హౌ అబౌట్ శాలరీస్ ఇఫ్ జాబ్స్ పేమెంట్స్ డెఫినెట్గా మీకు వచ్చిన స్కిల్స్లో ఏఐ యాడ్ ఆన్ చేసుకుంటే నార్మల్ ఇచ్చే స్కిల్ శాలరీస్ కన్నా ఒక ఆల్మోస్ట్ 10,000 to 15,000 ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఎందుకంటే ఒక నలుగురు వరకు మీరే చేయగలుగుతారు కాబట్టి. ఈరోజు మా ప్రోగ్రామ్ నేర్చుకుంటే మాత్రం అలా ఏ వర్క్ అయినా చేయగలుగుతారు. మీరు ఇమేజ్ జనరేషన్ నుంచి, క్లోన్ నుంచి, వాయిస్ నుంచి, వీడియో జనరేషన్స్ నుంచి మీరు ఒక ఫిలిం చేయొచ్చు. బట్ ఏంటంటే నా అబ్జర్వేషన్ దాని ప్రకారం ఫిలిము ఒకరి వల్ల చేయలేం. ఒక మంచి క్వాలిటీ అవుట్పుట్ ఒక ట్రైలర్ లాగా చేస్తానికి 3 minutes చేస్తానికి ఎగ్జాక్ట్గా హై లెవెల్ టాప్ నాచ్ క్వాలిటీ కావాలనుకుంటే ఒక పర్సన్ మాత్రమే కూర్చొని చేయాలనుకుంటే ఆల్మోస్ట్ ఇట్ టేక్స్ 45 days మినిమం. మనం అనుకున్నట్టు ఈజీగా టపటప అది 2 days 3 daysలో చేసి ఒక హై ఎండ్ ప్రాజెక్ట్ లాగా మనం సేల్ చేయలేం. ఒక హై ఎండ్ ప్రాజెక్ట్ రావాలనుకుంటే మినిమం 45 days పడుతుంది ఒక పర్సనే చేస్తే. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు మన గ్రూప్లో ఉన్న 7-8 మెంబర్స్ కలిపి చేయాలని చెప్పి అనుకుంటే మాత్రం ఇట్ ఇట్ విల్ బి టైం విల్ బి రెడ్యూస్. అందరూ అలోకేట్ చేసుకోవచ్చు కాబట్టి ఫాస్ట్గా చేయొచ్చు. అండ్ దీనికి బేసిక్ సిస్టమ్ ఉన్నా చాలండి. మన హై ఎండ్ సిస్టమ్ ఉంటేనే ఈ వర్క్ అవుతాయి అనేవి లేవు. ఏఐ టూల్స్ మార్కెట్లో వచ్చేటప్పటికి క్యాప్షన్ ఏఐ ఉన్నాయండి. ఇంకా స్టూడియో సంబంధించిన ఒక పాడ్కాస్ట్ సంబంధించిన సెపరేట్గా కొన్ని ఏఐ టూల్స్ వచ్చినాయి. అండ్ ఇన్బిల్ట్ యాప్స్ ప్రీమియర్లోనే యాడ్ ఆన్స్ వచ్చినాయి. మార్కెట్లో ఫుల్గా ఏఐ టూల్స్ అనేవి ఇంకా దిగలేదు. బట్ పాడ్కాస్ట్ సంబంధించినవి మీవి కట్ చేసుకుని మీ వీడియోస్ వరకు షార్ట్స్ లాగా యూజ్ చేసుకుంటానికి ఏఐ క్యాప్షన్స్ వాడుకోవడానికి వీటి వరకు యూజ్ యూజ్ అవుతున్నాయి అండి. అందుకని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఇంక మార్కెట్లోకి రాలేదు. బట్ ఇన్ ఫ్యూచర్లో మాత్రం ఎడిటర్స్ కూడా చాలా ముప్పు ఉంది. ఏఐ రాకపోతే ఎడిటర్స్ లేరు. అండ్ మీకు బోనస్గా ఇప్పుడు చాలామంది వీడియో ఎడిటింగ్లో చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి రీల్ వీడియోస్లో కలిపి చేస్తూ ఉన్న వీడియోస్ కూడా మనం ఒక సెక్షన్ చేస్తాం. అలా చేస్తుందని కూడా 45,000 ఛార్జ్ చేస్తున్నారు బయట. 20,000 ఛార్జ్ చేస్తున్నారు వీడియోకి. అది మనం ఒక సెక్షన్లో చేసేయచ్చు. అండ్ చాలా ఈజీగా చేయొచ్చు. ప్రాంప్ట్లు ఎలా జనరేట్ చేయాలి, ఇమేజెస్ ఎలా తీసుకోవాలి, చనిపోయిన వాళ్ళు ఎలా యాడ్ చేసుకోవాలి, ఇవన్నీ మనం చేసి చూపిస్తాం. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మనం ఫ్రీలాన్సింగ్గా ఎవ్రీ మంత్ అట్లీస్ట్ 2-3 lakhs మనం సంపాదించుకోవచ్చు ఈ ఏఐ టూల్స్ వచ్చుంటే. మీరు చేసుకునే జాబ్ని మానకుండా అదనంగా మీరు 2-3 hours ఎవ్రీ డే స్పెండ్ చేయగలిగితే ఎవ్రీ మంత్ మీరు 2-3 lakhs ఈజీగా సంపాదించుకోవచ్చు. మీరు తెలివితేటలతో మంచిగా నేర్చుకుంటే. ఎనీ అదర్ డౌట్స్? లాస్ట్ 10 minutes ఉంది మనకి ఈ సెక్షన్కి. వాట్ టైప్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్ వర్క్?
సార్ మార్కెట్లో మనం ఏ యాడ్స్ చేస్తాము అని చెప్పేసి మీరు చిన్న పోస్ట్ అడ్వర్టైజ్మెంట్ చేసుకున్న ఏ యాడ్స్లో మనుషులు అక్కర్లేదు, మ్యూజిక్కి మ్యూజిక్ డైరెక్టర్ అక్కర్లేదు, వాయిస్ ఓవర్కి స్క్రిప్ట్ డబ్బింగ్ స్టూడియో అక్కర్లేదు, కెమెరా అక్కర్లేదు, లైట్స్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. మనమే ఒక మంచి ఏఐ యాడ్ ఒరిజినల్గా మనుషులు ఉన్నట్టు చేసి ఏ మార్కెట్లో 1 మినిట్ యాడ్ మనం కనుక చీప్లో చీప్, లీస్ట్లో లీస్ట్ మీరు కనుక చేస్తాము అని చెప్పంటే 20,000 తీసుకోవచ్చు. మంచిగా క్వాలిటీలో మీరు హై ఎండ్ చాలా ఖర్చు అవుతుందండి అని చెప్పేసి మీరు మార్కెట్లో హైయెస్ట్లో 2 lakhs తీసుకోవచ్చు. మీరు 20,000 చొప్పున తీసుకున్నా కూడా మీకు ఇవ్వగలిగిన టైం ఏంట్రా అంటే 3 daysలో ఇస్తా అని చెప్పి 3 daysలో కంప్లీట్ చేయొచ్చు. బట్ బఫర్ టైం మనం 7 days అనాలి. 3 రోజులే యాడ్ చేసి ఇచ్చేయచ్చు వాళ్ళు అనుకున్న దానికన్నా బ్యూటిఫుల్గా. లీస్ట్లో లీస్ట్ తీసుకున్నా కూడా 3 రోజుల్లో 20,000 వస్తున్నాయండి. అలా మీ నెలకు ఒక 5 యాడ్లు తీసుకున్నా కూడా 5, 20,000 1,00,000 సంపాదించుకోవచ్చు. అండ్ అది డెడ్ చీపు, చాలా ఈజీగా. కాన్సెప్ట్లు కూడా మీరు ఎలా రాసుకోవచ్చు కూడా మనం నేర్పిస్తాం. ఎందుకంటే మేము ఫిలిం స్కూల్ వాళ్ళం కాబట్టి 3 యాక్ట్ స్ట్రక్చర్, యాడ్ బేస్ చేసుకుని కూడా ఎలా యాడ్స్ చేసుకోవచ్చు కూడా మనం నేర్పిస్తాం. అది ఏ ఫిలిమ్స్కి ఎలా రాయాలనే ప్రాంప్టింగ్ నేర్పిస్తాం, యాడ్స్కి ఎలా రాయాలనేది నేర్పిస్తాము, ఇమేజ్ ప్రాంప్ట్ ఎలా డెవలప్ చేసుకుంటే మంచి ఇమేజెస్ ఎలా రాయాలో నేర్పిస్తాము, మీ ఓన్ జీపీటీ ఎలా క్రియేట్ చేయొచ్చో కూడా నేర్పిస్తాం మనం. ఎనీ మోర్ డౌట్స్? వీ హ్యావ్ 9 more minutes. అండ్ జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ఆఫ్లైన్, హైదరాబాద్ వాళ్ళు అయితే మాత్రం డెఫినెట్గా నేను ఐ రిక్వెస్ట్ యూ టు కమ్ ఆఫ్లైన్. ఎందుకంటే క్లాస్ అయిన తర్వాత కూడా యూ కెన్ స్పెండ్ సమ్ టైం, ఒకవేళ రాగలిగితే. లేదంటే నేను యాక్చువల్గా ఇవన్నీ నేను ఆన్లైన్లో చెప్పకూడదని చెప్పేసి అనుకున్నాను. మార్కెట్లో ఇవన్నీ నా యొక్క కాంపిటీటర్సే పెట్టేసుకుని మళ్ళీ నాకే వాళ్ళు ఎసరు చూపించచ్చు. ఇట్ ఈస్ ఎ బ్యాక్ బైటింగ్ ఫర్ మీ ఇఫ్ ఐ రివీల్ ఆల్ ద టూల్స్. ఎందుకంటే నేను 2 years నుంచి నేర్చుకుందంతా ఇంత తక్కువ అమౌంట్లో చేపించుకుని సేమ్ అయ్యే వాళ్ళు వెళ్ళి రిపీట్ చేసేసుకుంటే నాకు మార్కెట్లో ఇది మైనస్ పాయింట్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ ఇన్ ఆన్లైన్. బట్ ఇఫ్ ఎనీ పీపుల్ అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ దే కాన్ కమ్ కాబట్టి నేను ఆన్లైన్ కూడా ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సెషన్లో మనం డిస్కషన్ పాయింట్ లాగా ఇలా ఏమన్నామండి, మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకుంటే నెక్స్ట్ డెమోలో నేను చేసి చూపిస్తాను మీకు. ఇంకొక క్లాస్ వరకు చేసి చూపిస్తాను. మీకు కావాలనుకుంటే దాని తర్వాత జాయిన్ అవ్వచ్చు. అది చేసినవి ఎలా ఉన్నాయి అనేది కూడా చూపిస్తాను మీకు. మేబీ ప్రాబబ్లీ ఆన్ మండే వీ కెన్ అగైన్ హ్యావ్ వండర్ఫుల్ సెషన్. అండ్ ఇట్ ఈస్ మ్యాజిక్, డెఫినెట్లీ మ్యాజిక్. మీ అందరు చేసుంటారు, అందరు చేస్తున్నారు. బట్ ఏంటంటే దానికి ఒక ప్రాపర్ బాడీ లేదు. అందరూ ఏదో చిన్న చిన్న ప్రాంప్ట్లతో చేసాము బాగా వచ్చేసినాయి మాకు అంతా వచ్చు అని చెప్పి అనుకున్నారు. అసలు ప్రాసెసే కాదు, ప్రాంప్టింగ్ రాసే ప్రాసెసే డిఫరెంట్ ఉంది ఏఐ ఫిలిం మేకింగ్. యాడ్ ఫిలిమ్స్ చేసుకోవచ్చు అండి. ఎనీ యాడ్స్ మార్కెట్లో ప్రతి ఒక్కరికి యాడ్లు కావాలి. ఈ రోజుల్లో మీరు చూస్తే డిజిటల్ మార్కెటింగ్లో మీరు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కంటెంట్ క్రియేషన్ చేస్తున్నారు. వాళ్ళ కంటెంట్ క్రియేషన్ వాళ్ళకి మేము మీకు ఒక ఫ్రీ యాడ్ చేసిస్తాము, లేకపోతే ఏఐలో చేసిస్తాము ఒక యాడ్ అని చెప్పి ఒక యాడ్ మీరు స్టార్ట్ చేస్తే డెఫినెట్గా లీస్ట్గా 20,000 to 50,000 ఈజీగా తక్కువ క్వాలిటీ అయినా తీసుకోవచ్చండి. క్యాబ్స్, ర్యాపిడోస్గా అసలు ప్రతి రెస్టారెంట్కి మీరు చేయొచ్చు. మీరు రెస్టారెంట్ స్విగ్గీలో ఓపెన్ చేస్తే ఎన్ని రెస్టారెంట్ ఉంటే ప్రతి రెస్టారెంట్కి ఒక ఫుడ్ యాడ్ చేసి ఇవ్వచ్చు. న్యూ అవుట్లెట్స్ ఎన్నైనా చేయొచ్చు. మేము ఇంకా స్టార్ట్ చేయలేదండి. మేము ఓన్లీ మా ఫిలిం స్కూల్ వాళ్ళకే చెప్తా ఉన్నాము. యాడ్స్ మేమేమి యాక్సెప్ట్ చేయలేదు అండ్ నేను ఎక్కడ జనరేట్ చేయలేదు. బట్ డెఫినెట్లీ నాకు ఇప్పుడు టీం కూడా ఉన్నారు. ఎవరంటే మీరే, ఎవరైతే జాయిన్ అవుతున్నారో వీళ్ళందరూ టీమ్స్కి ఇచ్చి నేను అమౌంట్ కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా యాడ్లు తీసుకుని. ఎందుకంటే మాకు జూరియల్ స్టూడియోస్ అని చెప్పి ప్రొడక్షన్ హౌస్ ఉంది. మేము యాడ్స్ చాలా వరకు రియలిస్టిక్ యాడ్స్ చేసాము, రీల్స్ కానీ అవన్నీ చేసాము. ఏఐ జనరేట్ చేసినవి అనేది చాలామంది అడుగుతున్నారు, మేము స్టార్ట్ చేయలే.
అవి చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ వన్ పర్సన్ చేసే పని కాదు. నాకు మంచి టీం ఉంటే ఎవరైతే యూస్ చేసి చేయగలుగుతున్నారో వాళ్ళందరికీ అమౌంట్ షేర్ కూడా చేస్తాను మన దగ్గర ఉన్న స్టూడెంట్స్తో. వై బికాస్ మై సెల్ఫ్ అసలు నా ఇంట్రడక్షన్ చెప్పలేదు. మై సెల్ఫ్ ఉదయ్ కిరణ్. ఐ ఆమ్ ద సిఇఓ అండ్ ఫౌండర్ ఫర్ ఫిలిం స్కూల్. ఎఫ్టిహెచ్ ఫిలిం స్కూల్ అనే సంస్థకి నేనే సిఇఓ అండ్ ఫౌండర్. లాస్ట్ 13 ఇయర్స్ నుంచి మేము శ్రీనగర్ కాలనీలో 2 క్యాంపస్ రన్ చేస్తున్నాం. అలాగే విజయవాడలో ఓ బ్రాంచ్ ఉంది. దట్ ఈజ్ ఆల్సో ఓన్డ్ బై మీ. మా ఇన్స్టిట్యూట్లో ఆల్మోస్ట్ 18 మెంబర్స్ టీచింగ్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. వాళ్ళు ఎవరు ఈ ప్రోగ్రామ్స్లో లేరు. వాళ్ళందరూ సీనియర్ ఫ్యాకల్టీస్, మూవీస్ డైరెక్షన్ చేసిన వాళ్ళు, సినిమాటోగ్రాఫర్స్. ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి 20 ఇయర్స్ పైన ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి నాలాగా. అందరు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లు చేస్తారు. నేను వన్స్ అపాన్ ఎ టైం యానిమేషన్ క్లాసెస్ తీసుకునేవాడిని. నేను 3D యానిమేటర్ని. నాకు ఆ యానిమేషన్ ఇంట్రెస్ట్ వల్ల ఈ ఏఐ క్లాసెస్ కూడా అన్నీ నేర్చుకోవడం జరిగినాయి. మా స్కూల్ పిల్లలకి ఫిల్మ్ మేకింగ్లో ఎలా యూస్ఫుల్ అవుతాయి అని. బట్ అది అన్ఫార్చునేట్లీ అవుట్ సైడర్స్ కూడా షేర్ చేస్తాం జరుగుతుంది ఫ్రమ్ దిస్ ఇయర్ ఎండ్. ఈ 29th నుంచి కూడా ఎందుకంటే ఇయర్ ఎండింగ్ ఆఫర్లో ఈ ఆఫర్లో ఫస్ట్ బ్యాచ్కి ఇద్దామని. నెక్స్ట్ బ్యాచ్ నుంచి రెగ్యులర్ ఫీజే ఉంటుందండి. దెర్ వోంట్ బి మహా అయితే ఒక 10% తగ్గిస్తానేమో ఎట్ ఎ టైం పే చేసే వాళ్ళకి. ఇలా 50% అనేది ఉండదు. 37,500 కాదు. ఆ 75,000లో ఒక 10% తగ్గిస్తాను. ఒకేసారి పే చేసే వాళ్ళకి 7,000 డిస్కౌంట్ వస్తుందేమో మహా అయితే. అండ్ హూ ఎవర్ జాయిన్ విల్ బీ మై టీమ్ మెంబర్స్. నేను నా ప్రాజెక్ట్స్ని మీ అందరు నాకు చేసే అంత టైం కూడా లేదు. నా చాలా యాక్టివిటీస్ ఉంటాయి యాజ్ ఎ సిఇఓ కింద. సో నేను నా టీం మెంబర్స్కి ఇద్దాం అనేది నా థాట్. ఏఐ సంబంధించిన ఈ వరకు నాకు ప్రొడక్షన్ టీం కూడా ఉంది. బట్ వాళ్ళని ఎవరిని ఏఐలో నేను ఇన్వాల్వ్ చేయలేదు. ఎనీ మోర్ డౌట్స్? వీ హ్యావ్ 3 more minutes more. ఓకే గైస్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్, నేను మీరు ఇక్కడ డిస్కస్ చేయలేకపోతే మీకు అడ్మిన్స్ అని చెప్పేసి మన వాట్సాప్ గ్రూప్లో ఓ 4-5 మెంబర్స్ మా కౌన్సిలర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా అడగొచ్చు. లేకపోతే నా నా పర్సనల్ నెంబర్ తీసుకొని లేకపోతే వాళ్ళతో కాల్ మాట్లాడుతున్నప్పుడు కనెక్ట్ అవ్వండి. మీకు ఇంకా డీటెయిల్స్గా ఇక్కడ మీరు టైప్ చేయలేకపోయినా ఫోన్ చేయండి, అడగండి, డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ సెషన్లో మీకు ఏమైనా కావాలన్నా కూడా మనం అప్లై చేసి చూపించవచ్చు. ఓకే, ఎనీ మోర్ డౌట్స్? వీఆర్ క్లోజింగ్ దిస్ సెషన్. మీకు ఈ సెషన్ ఎలా అనిపించింది? అర్థమైందా? నా వాయిస్ సరిగ్గా లేదు, ఎక్స్క్యూజ్ మీ. బట్ ఈ సెషన్ ఒకవేళ మీకు అర్థమవుతే ఎస్ అని చెప్పి, వై అని చెప్పి టైప్ చేయండి. నాకు కనీసం అర్థమవుతుంది ఇఫ్ యూ కెన్ అండర్స్టూడ్ ఆర్ నాట్. అండ్ మీకు కాన్ఫిడెన్స్ అనిపించినా కూడా వై అని చెప్పేసి టైప్ చేయండి. డెఫినెట్గా దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ బోత్ ఆఫ్ అస్. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సరే. ఎవరికైతే ఈ సెషన్ అర్థం కాలేదు, ఇది వేస్ట్ ఆఫ్ టైం, అనవసరంగా 1 hour వేస్ట్ అయ్యిందండి, నాకు అన్నీ తెలిసినయే మీరు మాట్లాడారు, తెలియని ఏం లేదంటే ఎన్ అని టైప్ చేయండి. అట్లీస్ట్ నేను అర్థం అవుద్ది నెక్స్ట్ సెషన్స్లో ఎలా బెటర్మెంట్ ఇవ్వచ్చు అనేది. ఇఫ్ ఎన్ అనేది ఏం లేకపోతే ఫైన్. అండ్ మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా మా టీం మెంబర్స్ షేర్ చేసుకోవచ్చు. ఆర్ మన గ్రూప్ ఏమైనా నేను ఓపెన్ చేయమంటారా? మీరు డిస్కస్ చేసుకోవడానికి ఈరోజు సెషన్ గురించి చేయమంటే నేను చేస్తాను. ఒక 1 hour వరకు మీకు యాక్సెస్ ఇస్తాను. మీ డౌట్స్ దాంట్లో అయినా అడగవచ్చు గ్రూప్లో. మన అన్వాంటెడ్గా అందరిని డిస్టర్బ్ చేయకూడదని చెప్పేసి గ్రూప్ని నేను ఎవరిని టైప్ చేసే యాక్సెస్ ఇవ్వలేదండి. మీరేం డౌట్స్ అడుగుతారని చెప్పంటే 1 hour నేను యాక్సెస్ ఇస్తాను, ఎవరైనా దాంట్లో అడగవచ్చు. థ్యాంక్ యూ సత్య గారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారని చెప్పాను. సో 1 hour టైం ఇస్తాండి. 7 to 8 o'clock వరకు గ్రూప్ యాక్సెస్ మీకు ఓపెన్ చేసి ఉంచుతాను. మీకు ఎవరైనా అడగాలనుకున్నా కూడా ఆ గ్రూప్లో అడగండి, డెఫినెట్గా మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకే, మీ కాన్ఫిడెన్స్, మీకు నమ్మకం అనిపించినప్పుడు మాత్రం డెఫినెట్గా ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. అండ్ దిస్ ఈజ్ అ వండర్ఫుల్ కోర్స్. అట్లీస్ట్ మార్కెట్లో నాకు ఏఐ అనేది అడ్వాన్స్డ్గా తెలుసురా అని చెప్పి అనుకున్న వాళ్ళు ఈ కోర్స్ రావచ్చు. అండ్ నేను చెప్తున్నా, మీరు అమౌంట్ పెట్టింది నా కోర్స్ కంప్లీట్ కాకముందే మీరు దానికి 3 times సంపాదించుకోవచ్చు. మినిమం మీరు పెట్టుబడి పెట్టిన అమౌంట్ అట్లీస్ట్ 3 times నా 4-week కోర్స్ అవ్వకముందే మీరు సంపాదించుకోవచ్చు బయట మార్కెట్లో. ఇది 200% ట్రూ.
అండ్ మీరే టెస్ట్ మనీలు మీతోనే నేను చేయిస్తాను, మీకు అమౌంట్ వచ్చేలాగా నేను జనరేట్ చేస్తాను. ఎలా చేయాలో కూడా చెప్తాం. ఓకే, డన్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఓపికతో 1 hour ఉన్నారు. అండ్ ఐ హోప్ యు ఆర్ ఆల్ ఎంజాయ్ దిస్ సెషన్. ఆల్ ద బెస్ట్. సీ యూ నెక్స్ట్ టైం.